థ్యాంక్ యూ బ్రదర్. దేవుని వాక్యములో నుండి ఒక వచనాన్ని ఈ దినాన మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. చదవబడిన ఈ లేఖనం కొరకు నేనును చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని వాక్యమయున్న యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడున్న ఈ వచన భాగంలో యెహోవా సన్నిధిని, ఆయన యొద్దకు ప్రజలను సమకూర్చాలి అని, సమకూర్చబడిన తరువాత బ్రతుకు దినములన్నీయు దేవునికి భయపడ నేర్చుకోవాలి అని, తమ పిల్లలకు కూడా నేర్పాలి అని ఈ భాగంలో మనం చూస్తున్నాం కదా. ఇక్కడ నేర్చుకోవాలి, వారేం చేయాలి? తమ పిల్లలకు నేర్పాలి. 2 మాటలు. మనము నేర్చుకోవాలి, నేర్పాలి. ఇక్కడ బైబిల్ గ్రంథము విషయములో మనం ఏమి చేయాలి? నిన్న కొన్ని ప్రశ్నలు విన్నాం. 1, దేవుని వాక్యం పట్ల భక్తుల శ్రద్ధ. 2, వాక్యమును ఎలా చదవాలి. 3, వాక్యం ఎలా చదివితే ప్రయోజనకరం. 4, బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి. 5, బైబిల్ ప్రాముఖ్యత ఏమిటి. 6, బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి. 7, బైబిల్లోని ప్రభు యొక్క ప్రభావం ఏమిటి. 8, గ్రంథము యొక్క విశేషం ఏమిటి. 9, బైబిల్ గ్రంథమును ఎంతకాలము చదవాలి. అదే కదండి. ఈ ప్రశ్నలన్నింటికీ మీలో ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు? చెప్తారా? ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారండి? మీలో ఎంతమంది చెప్తారు? నిన్న చెప్పిన లెసన్ ఈరోజు చెప్పేయాలి. రైట్. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే 5 days ఉంది కాబట్టి మనం చెప్పొచ్చు. ఈరోజు ఇంకా క్లుప్తంగా బైబిల్ గ్రంథం విషయంలో మనం ఏం చేయాలి అనంటే, ఇప్పుడే చదువుకున్నట్లు ఈ 4 వేళ్ళకి 4 మాటలు మీరు పట్టుకోగలిగితే, నెంబర్ 1, వాక్యాన్ని నేర్చుకోవాలి. నెంబర్ 1, వాక్యాన్ని నేర్చుకోవాలి. నెంబర్ 2, నేర్చుకున్న వాక్యాన్ని నెమరు వేయాలి. నెమరు వేయాలి. వాక్యాన్ని నెమరు వేయాలి. మీరు ఎప్పుడైనా పశువుల్ని చూసే ఉంటారు. అవి గాబరా గాబరాగా మేసి చెట్టు నీడన పండుకొని నెమరేస్తా ఉంటాయి. చూసారా? చూసారా అండి? చూసే ఉన్నారు. ఎందుకు నెమరేస్తాయి? ఎందుకు నెమరేస్తాయి? ఓకే, మీరెవరు మాట్లాడేటట్లేరు. ఎందుకు నెమరేస్తాయి? ఆ! ఈ మాటే చెప్తారని నేను అనుకున్నాను. మీరు అలాగే చెప్పారు. తిన్నది అరగడానికని. తిన్నది అరగడానికని మీకెలా తెలుసు? మరి మనం కూడా మనం తిన్నది నెమరేయకపోయినా మనకు అరిగిపోతుంది కదా. సో దీన్ని బట్టి మనం వింటే నెమరేసేది అరగటానికి కాదు అనేది ఒక విధంగా ఆలోచించండి.
తిన్నది ఎందుకు నెమరేస్తుందంటే, తినేటప్పుడు అది కూడా చెట్టు నిండా పండుకొని నోట్లో నుంచి గొంతులోకి తెచ్చుకొని, ఆ లోపల నుంచి గొంతులోకి తెచ్చుకొని చక్కగా నెమరేసేది. ఎందుకంటే మేసేటప్పుడు దొరకని రుచి నెమరేసేటప్పుడు దొరుకుద్దట. మీకెలా తెలుసని మాత్రం నన్ను అడక్కండి. ఇప్పుడు మీరు ఒక వర్తమానం ఒక వరుసలో, ఒక మూసలో విన్నారనుకోండి. విన్నది ఆ తర్వాత మళ్ళా దానిని రివిజన్ చేయగలిగితే మీకు అందులోనే క్రొత్త క్రొత్త తలంపులొస్తాయా రావా? ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు మీరు త్వరగా రాసేసుకుంటా ఉంటారు. కానీ అదే సావధానంగా కూర్చొని దానిని గురించి మళ్ళా జాగ్రత్తగా స్టడీ చేస్తా ఉంటే అప్పుడు కొత్త కొత్త తలంపులు మీకు వస్తాయా రావండి? బుక్ ఉందిరా బయట. తప్పనిసరిగా మీకు క్రొత్త క్రొత్త తలంపులు వస్తాయి. కనుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి. అంటే మీరు తరువాత ధ్యానం అంటారు దాన్ని. నెమరు వేయటాన్ని ధ్యానం అంటారు. అందుకే 63వ కీర్తనలో చెప్పాడు. రాత్రి జాముల యందు నా మంచం మీద పండుకొని నీ వాక్యాన్ని నేను ధ్యానం చేసినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికింది అని అంటాడు కదా! కాబట్టి ప్రభు పిల్లలమైన మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి. దట్ మీన్ నెమరు వేయుట అని అర్థం. 1 వాక్యాన్ని నేర్చుకోవాలి. 2 నెమరు వేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మీరు చెప్పేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలండి? ఇతరులకు నేర్పాలి. నేర్పాలి. రైట్. ఏం చేయాలండి? ఇతరులకు నేర్పాలి. క్రైస్తవ్యమంతా ఇలాగే ఉంది. క్రైస్తవ్యమంతా ఇలాగే ఉంది. వాక్యాన్ని నేర్చుకుంటారు, నెమరు వేస్తారు, నేర్పించడానికి చూస్తారు. కానీ మధ్యలో ఒకటుంది. నెరవేర్చాలి. నెరవేర్చాలి. ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తున్నాం. అందుకే మిమ్మల్ని అడిగింది కూడా నేను. వాక్యాన్ని నెరవేర్చకుండా నేర్పించాలనుకున్నారు. ఈవేళ అందరూ కూడా చెప్పేవాళ్లే గాని చేసేవాళ్ళు లేరు. నిజమా కాదా? యేసు ప్రభు ఒక్కరే ఆయన చేసి ఆయన చెప్పాడు. ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించినని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంది కదా! కాబట్టి ఆయన ఒక్కరే చేసి చెప్పారు. కానీ ఈవేళ అందరూ కూడా చెప్పేవాళ్లే ఎక్కువ, చేసేవాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్. తక్కువ. చేసేవారు లేరు. ఇది రైట్ ఆన్సర్. మీకు అర్థమైపోతుంది చూసారా? చేసేవాళ్ళు తక్కువ అని అనేసరికి నేను కొంచెం ఆగాను. ఇక మీకు అర్థమైపోయింది. ఆన్సర్ వచ్చేసింది. లేరు అంటే మన కనుచూపు మేరలో, మనకు తెలిసినంత మేరలో అలాంటి వారు మనకు కనబడటం లేదు అని మనకు అర్థమైపోయింది. చూసారా? మీ నాడి కూడా నాకు అర్థమైనట్టుంది ఈవేళకి. నిన్నటికి ఈరోజు కొంచెం అర్థమైనట్టుంది. కనుక చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. కనుక మీరు మాత్రం అలా కాదు. పర్ఫెక్ట్‌గా ఈ 4 విషయాలు. నెంబర్ 1 వాక్యాన్ని నేర్చుకోవాలి. నెంబర్ 2 నేర్చుకున్న వాక్యాన్ని నెమరు వేయాలి. నెంబర్ 3 వాక్యాన్ని నెరవేర్చాలి. ఆ ప్రకారంగా మనము జీవించాలి. నెంబర్ 4 ఇతరులకు అప్పుడు నేర్పించాలి. అది మన పిల్లలు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, వాటెవర్ మేబీ ఎవరైనా కావచ్చు. వారికి మనము నేర్పాలి. ఈ 4 పనులు మనము చేయగలిగితే మనకొక 3 పేర్లు ఉన్నాయండి. చెప్పమంటారా? పెట్టమంటారా? ఈ 4 పనులు చేసే వారికి 3 పేర్లున్నాయి. 1 నమ్మకమైన క్రైస్తవులు. 2 నాణ్యమైన క్రైస్తవులు. వీలైతే చక్కగా రాసుకోండి. ఇవి కూడా రేపు మీరు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. నాణ్యమైన క్రైస్తవులు. 3 నమ్రత కలిగిన క్రైస్తవులు. ఈ 4 పనులు చేసే వారికి 3 పేర్లు. నమ్మకమైన క్రైస్తవులు,
నాణ్యమైన క్రైస్తవులు, నమ్రత కలిగిన క్రైస్తవులు. మరి ఈ 3 పనులు చేయని వారు ఉంటారు కదండి. ఈ 3 పనులు చేయని వారు ఉంటారు కదా. ఈ 3 పనులు చేయని వారికి కూడా ఓ 3 పేర్లు పెడదాం ముచ్చటగా. పెడదామంటారా? ఆ 3 పెడదాం. పేర్లు ఏంటంటే, ఒకటి నామకార్థ క్రైస్తవులు. బాగుంది కదండి ఈ పేరు. నామకార్థ క్రైస్తవులు. 2 నకిలీ క్రైస్తవులు. బాగుంది కదండి ఇది, ఇంకా దానికంటే ఇంకా బాగుంది కదా. నకిలీ క్రైస్తవులు. 3 నాసిరకం. నాసిరకం క్రైస్తవులు. వెరీ గుడ్. నాసిరకం అంటే వాళ్ళ జీవితంలో ఏమాత్రము ఎదుగుదల అనేది వాళ్ళకి లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే. రక్షించబడ్డామంటారు, ఎన్నో సంవత్సరాలు అంటారు, సీనియర్స్ అంటారు, కానీ ప్రాథమిక సూత్రాలే తెలియదు. మందిరానికి లేటుగానే వస్తారు, మందిరానికి అప్పుడప్పుడే వస్తారు. వీళ్ళు మళ్ళీ సీనియర్స్. ఎట్లా సీనియర్స్ జీనియర్స్ అవుతారు? ఎదిగింది ఎక్కడ? అందుకే నాసిరకం అంటే, తెలుగులో చెప్పమంటారా? నాసిరకం అంటే మరుగుజ్జుతనం. వాళ్ళకి ఎదుగుదల ఏమాత్రము ఉండదు. కాబట్టి మీకు అర్థమైందండి. ముందు 3 పేర్లు ఉండాలా, వెనక 3 పేర్లు ఉండాలా? ముందు 3 పేర్లు ఉండాలి. ముందు 3 3 పేర్లు పేర్లే ఉండాలి. ఉండాలి. వెరీ గుడ్. ముందు 3 పేర్లు ఉన్నాయా? మరి మీకు ప్రస్తుతం ఇప్పుడంటే తరగతికి వచ్చారు, మునుపే మీరు క్రైస్తవులు. మరి మునుపు 3 పేర్లు ఉన్నాయా? తర్వాత 3 పేర్లు ఉన్నాయా? మునుపు ఇక్కడికి రాక మునుపు. బహుశా ఇది ఎవరు ఒప్పుకోరు. సరే, నేను కూడా దాటిపోతానులేండి. అంటే కొన్ని సార్లు వాక్యాన్ని నెరవేర్చలేని స్థితిలో కూడా కొన్ని సార్లు ఉన్నాయి. అదే అది చూపించడానికి ఒప్పుకోవాలి. వాక్యాన్ని విన్నాము, నేర్చుకున్నాము, చాలా సార్లు నెమరు వేసుకున్నాము, ఇతరులకు చెప్పే ప్రయత్నం చేశాం, కానీ అది నెరవేర్చే స్థితిలో కొన్ని సార్లు తప్పిపోయాం. సో వెనక 3 పేర్లే పెట్టాలి. అవును, కొన్ని సందర్భాల్లో అవే వస్తున్నాయి. వెనక పెట్టిన 3 పేర్లు పెట్టాలి. సరే, మీకు నేను పెట్టనులేండి. అంటే పాఠం కొంచెం ఈజీగా అర్థం అవుతుందని నా ఆలోచన అన్నమాట. మీకు ఎలాగైనా వాక్యాన్ని మీ లోపలికి తీసుకుని వెళ్ళాలి, మిమ్మల్ని ఆలోచింపజేయాలి. ప్రశ్నలు కాదు, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, ప్రవర్తన సరి చేసుకోవాలి, రేపు ఫెయిల్ కాకుండా పాస్ అవ్వాలి. అది నా ఉద్దేశం. కాబట్టి ఈ 4 విషయాల్లో మనము జాగ్రత్త వహించగలిగితే ముందు 3 పేర్లు మనకు సార్థకత అవుతాయి అన్నమాట. కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించి వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్యాన్ని నేర్పించాలి. నెరవేర్చినప్పుడే సగం నేర్పినట్టేనండి. మనము నెరవేరుస్తూ ఉంటే ప్రజలకు నేర్పినట్టే. మనం ప్రత్యేకంగా కూర్చోబెట్టి నేర్పాల్సిన అవసరం అయితే మనకు లేదు. మన మాదిరి జీవితమే వారికి ఒక మోక్ష భాగ్యం అన్నట్టుగా ఉంటుందన్నమాట. మంచిది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. నేను నిన్నటి దినాన చెప్పినట్లు మన కాలేజీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఒక 3 పాయింట్స్తో మిళితమై ఉంది. ఆ 3 పాయింట్లు ఏంటంటే, దేవుని వాక్యంలో సాధ్యమైనంత వరకు మీరు బైబిల్ గ్రంథం తెరచి చూడండి. నెంబర్ 1, అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం 20 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది
మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అన్నాడు. ఇందులో ఉన్న ఓ ముఖ్యమైన మాట మనం తీసుకుందాం. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ప్రయోజనకరమైనది ఏది? ఏమండి, ప్రయోజనకరమైనవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఏది ప్రయోజనం? కంటికి కనిపించే ప్రతిదీ ఏమన్నాడు సొలొమోను? ఆకాశం ఉన్నవి గాని, భూమి అందున్నవి గాని, భూమి క్రింద ఉన్నవన్నీ కూడా ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. అయ్యో, వ్యర్థం, వ్యర్థం, సమస్తము వ్యర్థం. వ్యర్థం అన్నాడు. మరి ఏది ప్రయోజనకరమైంది? ఏది ప్రయోజనకరమైంది అని మనం ఆలోచన చేస్తే ప్రయోజనకరమైంది ఏది? దైవభక్తి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఐదవ అధ్యాయం 6వ వచనం. లేదు, నేను కంటత చెప్పేమన్నా చెప్పేస్తాను మీకు. యేసుక్రీస్తు నందుండు వారికి యేసుక్రీస్తునందు వారికి ఉన్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. లేదు. గాని ఉమ్. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఏది ప్రయోజనం? విశ్వాసమే. విశ్వాసం కార్యసాధకం. ప్రయోజనం. రైట్. విశ్వాసం అనేది ప్రయోజనం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ప్రయోజనం, అంతే. విశ్వాసం ప్రయోజనం. రెండవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము ఉమ్. కొంచెం మటుకే ప్రయోజనకరము ప్రయోజనకరము గాని గాని దైవభక్తి దైవభక్తి ఇప్పటి ఇప్పటి జీవము విషయములోను విషయములో రాబో జీవ విషయములోను రాబోవు జీవం విషయములో అది వాగ్దానముతో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని అన్ని విషయములలో విషయములో ప్రయోజనకరము. ప్రయోజనం. ఏది ప్రయోజనం? వాగ్దానంతో కూడిన దైవభక్తి. దైవభక్తి. ఎందుకంటే శరీర సంబంధకమైన సాధకం అంటే డ్యూటీ, ఓటీ, సంపాదన, ఇది కొంచెం మట్టుకు ప్రయోజనకరం. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో అది వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరము. అన్ని విషయాల్లో ప్రయోజనకరం దైవభక్తి. కనుక మన జీవితంలో దైవభక్తి అనేది తప్పనిసరిగా మనము చెయ్యాలి. దైవభక్తి ప్రయోజనం. ఇక మూడవదిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇంతసేపు బైబిల్లోకి వెళ్ళిపోవాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట చదవచ్చండి అందరూ. ఈ మాట నమ్మదగినది. దేవుని యందు విశ్వాసముంచు వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివి మనుషులకు
ప్రయోజనం. ప్రయోజనకరమునై ఉన్నవి గాని. ప్రయోజనకరమునై ఉన్నవి అన్నాడు. ఏవి ప్రయోజనం? సత్క్రియలు అనేవి ప్రయోజనకరం. ఏమండి? ప్రయోజనకరమైనవి ఏమిటి? 1 విశ్వాసం ప్రయోజనం, 2 దైవభక్తి ప్రయోజనం, 3 సత్క్రియలు ప్రయోజనం. ఇక 4 ఏది ప్రయోజనం? తిమోతికు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తున్నారా బైబిల్ గ్రంథాన్ని? దైవజనులు సన్నద్ధుడై ఆ, ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు ఉమ్. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏది ప్రయోజనం? ఇక్కడే ఉంది బైబిల్లో, మీరు చూడండి. ఏది ప్రయోజనం? ఉపదేశించుటకు, ఖండించుటకు. నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. ప్రతి లేఖనం. ఇది రైట్ ఆన్సర్. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. మీరు ఉపదేశం ఇవన్నీ చెప్తారేంటి? ఆన్సర్, నేను ఆన్సరు కరెక్ట్గా చెప్పాలన్నట్టు కరెక్ట్గానే ప్రశ్న వేశాను. ఏది ప్రయోజనం అంటే లేఖనం ప్రయోజనం అని చెప్పాలి మీరు. కనుక మీరు లేఖనాలను నేర్చుకోవడానికి వచ్చారు, మీరు ప్రయోజనాలు పొందడానికి వచ్చారు. ఎందుకంటే తరగతిలో కాకమ్మ కథలు చెప్పడానికి కాదు, ఎంతో వాక్యాన్ని మీరు నేర్చుకుంటారు. రైట్. ఏది ప్రయోజనమో ఇది మనము గుర్తించాలండి. ఏది ప్రయోజనం? ఈ 4 కదా. లేఖనం ప్రయోజనం, ఉపదేశించడానికి కానీ, ఖండించడానికి కానీ, తప్పుదిద్దడానికి కానీ, మేలు చేయడానికి కానీ, దేనికే కానీ లేఖనం ప్రయోజనం. కనుక ప్రయోజనకరమైన లేఖనాలు చెప్పడం మాని పిట్టకథలు చెప్పడం మంచిది కాదని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రసంగాల్లో పిట్టకథలు, కల్పిత కథలు, జోక్స్ చెప్పడం కరెక్ట్ కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని అర్థం చేసుకుని, ఈవేళ ఎంత బాగా నవ్విస్తే అంత మంచి బోధకుడు అనిపించుకుంటున్నారు ఈవేళ. అవునా? అవునన్నా. అది కరెక్ట్ కాదన్నా. దాని నుండి బయటికి రావాలి. ఇప్పుడు మనం వాక్యాన్ని ప్రభు ఎక్కడ చెప్పినా అధికారపూర్వకంగా చెప్పాడు, అధికారముతో చెప్పాడు కదా. లేఖనాలు చదివినప్పుడు వీళ్ళేమో జోక్స్ అన్నారు. జోక్ అంటే ఏంటండి? జోక్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పండి. జోక్ టైం పాస్ అందరినీ నవ్వించడానికి హాస్యాస్పదం. హాస్యాస్పదమైనది. రైట్. సరే, మీరు ఏదన్నా మీరు ఏం చెప్పినా రైటే, నేను కాదన్నాను. జోక్ అంటే అబద్ధం, అబద్ధాన్ని కల్పించి నవ్వించడానికి ఉపయోగించే పదాన్ని జోక్ అంటారనమాట. ఓకేనండి? సరే, ఇవి ప్రయోజనకరమైనవి. ఏవి? 4: విశ్వాసం, దైవభక్తి, సత్క్రియలు, ప్రతి లేఖనం. లేఖనం ప్రయోజనకరం. ఈ ప్రయోజనకరమైనది 2 అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 20వ వచనం. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక. ప్రియులారా, నేను పొందిన ప్రయోజనాన్ని దాచుకోకుండా మీరు కూడా ప్రయోజనాలు పొందాలి, ప్రయోజకులు కావాలి, ప్రయోజకులనుగా చేయాలి. నా మాట అర్థమైందా? మీరు ప్రయోజనాలు పొందాలి, ప్రయోజకులు కావాలి, ప్రయోజకులనుగా చేయాలి. అంటే ప్రయోజనకరమైంది ఏది కూడా ఏం చేయకూడదు? దాచుకొనకూడదు. దాచుకొనకూడదు.
ప్రయోజనకరమైంది దాచుకోకూడదండి. నెంబర్ 1. నెంబర్ 2, 20వ అధ్యాయం 24వ వచనం. 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్త చదవండి. సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును ఉమ్, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముద్రింపవలనని ఉమ్. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇక్కడ నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. గొప్ప మాట. నా ప్రాణాన్ని నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకొనుట లేదు అన్నాడు. ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు. ఏం చేశాడు ఆయన? దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, సువార్త కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పరుగులు పెట్టాడట. యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలనుకున్నాడు. అందుకు ప్రాణాన్ని ఎంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనలేదు. అసలు ఈవేళ ఏది చేసినా అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించేదేది? అన్నిటికంటే తీపైంది ఏదండి? ప్రాణం. ప్రాణం. అన్నిటికంటే తీపైంది ప్రాణం. ఆ ప్రాణాన్ని తీపి చేసుకోవడం కోసం నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలన్నా మన ప్రాణాన్ని ప్రేమించుకున్నట్టు ఎవరిని ప్రేమించలేము. భర్త కానీ భార్య కానీ ఎవరినైనా పిల్లల్ని కానీ ప్రేమించగలమా? ప్రేమించలేము. అంటే ప్రాణం అంత తీపి. కానీ ప్రభు పరిచర్య కొరకు ప్రాణం ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అన్నాడు. ఇది కాలేజీలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. ఇక 3వదిగా 33వ వచనం, అదే అధ్యాయం 33వ వచనం, 20వ అధ్యాయం 33. ఎవని ఎండినైనను బంగారము ఎవని వెండినైనను ఆశింపలేదు, బంగారమునైనను ఆశింపను లేదు అన్నాడు. చూశారా? ఎవని వెండి గాని బంగారము గాని వస్త్రములను గాని ఆశింపలేదు. నేను ఆశింపలేదు, నేను ఆశింపలేదు. ఎక్సలెంట్. ఈవేళ సేవ చేసేవారు ఈ ఉద్దేశముతో సేవ చేయాలి. ఈ బైబిల్ కాలేజ్ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఈ 3 సంగతులను ప్రతి ఒక్కరిలో నింపాలనేదే ఒక మోటివ్. మీరు గమనించాలి. 1, ప్రయోజనకరమైంది దాచుకోకూడదు. 2, ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోకూడదు. 3, ఎవని వెండి బంగారములనైనను వస్త్రములనైను ఆశింపకూడదు. ఇప్పుడు చెప్పండి, మీ అనుభవం ఎలా ఉందో నాకు తెలియదు. అంటే ఇది మీరు ప్రారంభకులు కాబట్టి నా ముఖ్యమైన ఉద్దేశం, బైబిల్ కాలేజ్ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఈ విధంగా ప్రతి వ్యక్తిని తయారు చేయాలని. మీకు ఇందుకు అంగీకారమా? లేక అంగీకారము లేదా? అంగీకారము లేకపోతే మీరు క్లాసుకు రావద్దు. ఒకవేళ ఏదైనా ఫీ కట్టుంటే చెప్పండి, నేను మీకు పంపించేస్తాను. అంగీకారం అంగీకారం ఉంది మాకు. అంగీకారం. బ్రదర్స్, సిస్టర్స్, అంగీకారం. ఎందుకంటే అసలు ఎలాంటి మరొక ఉద్దేశం అనేది లేదండి. మీరందరూ ప్రయోజనకరమైంది దాచుకోకూడదు, ప్రాణాన్ని కూడా ప్రియంగా ఎంచుకోకూడదు. ఎవని వెండి బంగారములనైనను మనము ఆశించకూడదు. ఈ కమిట్మెంట్ మీరుంటే బైబిల్ కాలేజ్ కొనసాగించండి. ఒకవేళ లేకపోతే ఈ రోజుతోనే మీరు బ్రేక్ అయిపోండి. ఏమంటారు మీరు? ఆగుతారా, సాగుతారా? సాగుతాం. వెరీ గుడ్. సాగుతాము. నిజమేనా? అలాగైతే ప్రయోజనకరమైంది మనం ఏం చేయకూడదండి? దాచుకోకూడదు. దాచుకోకూడదు. మీరు నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకోబోయేది అస్సలు దాచిపెట్టకూడదు. ప్రతి వ్యక్తికి కూడా
ప్రయోజనకరమైన దానిని గురించి వివరంగా చెప్పాలి. ప్రాణాన్ని కూడా ప్రియంగా ఎంచుకోకూడదు. ప్రాణం కూడా ప్రియంగా ఎంచుకోకూడదు. ఎవ్వరిది మనం ఆశించకూడదు. మన కష్టార్జితాన్ని బట్టి దేవుడిస్తే చాలు. అయినా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికే వానికి కావలసినవన్నీ దేవుడిస్తాడా ఇవ్వడా? ఇస్తాడండి. ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మండి. ఎందుకంటే నేను 3 మాటల మీద కట్టబడ్డాను. ఒకటి, బిలీఫ్ వస్తే రిలీఫ్ ఇస్తాడు. రిపోర్ట్ ఆయనకు పెడితే ఆయన మనకు సపోర్ట్ ఇస్తాడు. ఆయనకు అప్లై చేస్తే మనకు అప్లై చేస్తాడు. అప్లై ఆయనకి అప్లై చేస్తే మనకు సప్లై చేస్తాడు. రిప్లయా సప్లయా? రిప్లై సప్లై. లేదు సార్. ఆయనకు అప్లై చేస్తే మనకు రిప్లై ఇస్తే కాదు, సప్లయే రావాలి. ఆ విధమైన అనుభవాలలో మనం ముందుకు కొనసాగాలి. రైట్ ప్రియులారా, ఈ కమిట్మెంట్ ఖచ్చితంగా మీలో ఉండాలండి. ఎందుకంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే పౌరుషంగా జీవించాలనే మాట ఉంది చూసారా? ఆ విధంగా ప్రయోజనకరమైనది ఏది దాచుకొనలేదు, ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకొనలేదు, ఎవని వెండి బంగారములను ఆశింపను లేదు. ఇలాంటి సాక్ష్యం రేపు ప్రభు దగ్గర మీరు సంపాదించాలి. ఎక్కడండి? ప్రభు దగ్గర. ఇక్కడ ప్రజలు ఒకటి అర్థం చేసుకుంటారు, ఒకటి అర్థం చేసుకోరు. ఇంకా వాళ్ళని మనం విడిచిపెట్టాల్సిందే. ఒకటి అర్థం చేసుకుంటారు, ఒకటి అర్థం చేసుకోలేరు. వాళ్ళు మనం పట్టించుకోకూడదు. కానీ ప్రభు దగ్గర రేపు ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఇలాంటి సాక్ష్యము కలిగిన వారిని తయారు చేయాలని క్రైస్ట్ బైబిల్ కాలేజ్ ఏర్పాటు చేసింది. క్రైస్ట్ బైబిల్ కాలేజ్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రయోజనకరమైనది దాచుకోకూడదు, ప్రాణమును ప్రియముగా ఎంచుకొనకూడదు, ప్రియముగా ఎంచుకోనకూడదు, వెండి బంగారాన్ని ఆశించకూడదు, వెండి బంగారాలకు ఆశపడకూడదు. మీ లోపల బాగా ముద్ర అయిపోయింది అనుకుంటున్నాను 2-3 సార్లు చెప్పేసరికి. ఇంకా మీరు మర్చిపోలేరు అని నేను అనుకుంటున్నాను. మీరు నిద్రలో లేపినా నేను రెడీ అన్నట్టుగా ఉన్నారు అని నాకు అర్థమైంది. మీరు చెప్తా ఉంటే అంత సంతోషం వచ్చింది. అయిపోయిన తరగతుల కంటే ఇప్పుడు వచ్చిన ఈ తరగతిలో ఉన్నవారు చాలా ఇంకా చురుగ్గా, యాక్టివ్గా, అదే మేము ప్రాణం ఇవ్వడానికి రెడీ అన్నట్టుగా ఉన్నారని అనిపిస్తుంది. నేను అలాగ అనుకుంటున్నాను. కానీ రాను నేను రాను అన్నట్టుగా ఆగిపోకండి. చాలా మంది రాను నేను రాను అన్నట్టుగా ఉంటారు కదా. ప్రారంభంలో ఉన్న ఆసక్తి కొద్ది రోజులు అయ్యేసరికి ఏమవుతుంది? ఇశ్రాయేలు కూడా అనలేదేంటి? మొదట మధురం తేనెలాగుందన్నారు, తర్వాత నూనెలాగుందన్నారు, తర్వాత చవిచారం లేని అన్నం అన్నారు. అన్నాలో మార్పా, మనుషుల్లో మార్పా? మనుషుల్లోనే మార్పు. తేనెలా అప్పుడు తేనె, ఇప్పుడు తేనె, కాకపోతే మనుషుల్లో మార్పు వచ్చే దాన్ని వేరే చవిచారం లేని దాన్ని మాట్లాడేశారు. అలా ఉండకూడదు. రోజు రోజుకు మనం ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకుందాం, నెమరేద్దాం, నెరవేర్చుదాం, ఇతరులకు నేర్పిద్దాం. ఆ విధంగా మనము సిద్ధపడి దేవుని వాక్యం పట్ల ఆలోచన చేసుకొని ముందుకు వెళదాం. ఓకేనండి? రైట్, రాసుకోండి. ఉద్దేశం అర్థమైందా? బైబిల్ కాలేజ్ యొక్క ఉద్దేశం అర్థమైందన్న. ఏం చెప్తారు? ఎవరికైనా క్రైస్ట్ బైబిల్ కాలేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ప్రయోజనకరమైనది దాచుకోదు, ప్రాణమును ప్రియమించుకోదు, వెండి భాగమును అస్సలు ఆశించరు. వెరీ గుడ్. నిజమేనా? ఈ కమిట్మెంటేనా? చాలా మంది ఉద్దేశం ఇది కాదు. వాక్యం నేర్చుకుంటే ఎక్కడైనా ప్రసంగం చేయడానికి పనిచేద్ది, ప్రసంగం చేస్తే పైసలు ఇస్తారు, సంపాదించుకోవచ్చు అనుకుంటారు కొంతమంది. నో,
ఆ విధంగా కాదు. అవసరమైతే మన ప్రాణాన్ని పెట్టైనా అగ్నికి వెళ్ళిపోయే వారి కాళ్ళ మీద పడి ఆ ఆత్మను ప్రభు దగ్గరకు తీసుకురచ్చిన సంపాదించాలి, అగ్ని నుండి తప్పించాలి. అది మన మోటివ్, అది మన ఆలోచన, అది మన డిజైర్గా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం సిద్ధపడదాం. రైట్, రాసుకోండి, చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి. చిన్నగా బైబిల్ కోసం దానిలో ఉన్న కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను ఈరోజు కూడా. అంటే నెక్స్ట్ వీక్ కల్లా చాలామంది ఇంకా రావాలి, అందుకోసమని మీకు క్లుప్తంగా వాళ్ళు కూడా వస్తే నెక్స్ట్ క్లాస్ నుంచి సబ్జెక్ట్స్ ప్రారంభమవుతాయి. మీకు ఇవ్వబడిన సబ్జెక్టులు ఉన్నాయి కదండి, 29 28 ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి చూసారా? మీ దగ్గరకు వచ్చింది కదా, చూసారా లేదా? మీరు సబ్జెక్ట్స్ చూడలేదా అండి? పోస్టింగ్ పెట్టలేదు సార్ సబ్జెక్టు సంబంధించి. ఈ సంవత్సరానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఒకసారి మీకు చూపిస్తా. చదువుతారా? కరికులం బోధనాంశములు. OT1 ఇంట్రడక్షన్ టు పెంటాట్యూక్, OT2 హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, OT3 ఇంట్రడక్షన్ టు మేజర్ ప్రాఫిట్స్, OT4 ఇంట్రడక్షన్ టు మైనర్ ప్రాఫిట్స్, OT5 ఇంట్రడక్షన్ టు పొయిటిక్ అండ్ విజ్డమ్ లిటరేచర్, NT 1 లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, NT2 సర్వే ఆఫ్ సినాప్టిక్ గోస్పెల్స్, NT3 సర్వే ఆఫ్ యాక్ట్స్, NT4 సర్వే ఆఫ్ పాలైన్ ఎపేజల్స్, NT5 సర్వే ఆఫ్ జనరల్ ఎపేజల్స్, NT6 సర్వే ఆఫ్ రెవల్యూషన్. OT అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, NT అంటే న్యూ టెస్ట్మెంట్. ఇక్కడ BT1 కనిపిస్తుందండి? కనిపిస్తున్నాను. BT1 బిబ్లియాలజీ, BT2 థియాలజీ ప్రాపర్, BT3 క్రిస్టాలజీ, BT4 న్యూమటాలజీ. క్రిస్టాలజీ అయితే 3-4 క్లాసుల్లో చెప్పేది 10 సంవత్సరాలు, ప్రతి ఆదివారం 10 సంవత్సరాలు మీరు వాక్యం చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు 7 పాయింట్స్ చొప్పున 10 సంవత్సరాలు వాక్యం చెప్పుకోవచ్చు. క్రిస్టాలజీ 10 years చెప్పుకోవచ్చు అండి. BT4 న్యూమటాలజీ, BT5 ఏంజియాలజీ అండ్ డెమోనాలజీ, BT6 ఇంట్రడక్షన్ టు హెర్మనోటిక్స్, BT7 ఆంథ్రోపాలజీ, BT8 హమర్షియాలజీ, BT9 సోట్రియాలజీ, BT10 ఎక్లేషియాలజీ, BT11 ఎస్కటాలజీ. BT అంటే బిబ్లికల్ థియాలజీ. ఇక్కడ CM1 ఇంట్రడక్షన్ టు అపోలాజెటిక్స్, CM2 ఇంట్రడక్షన్ టు హోమిలెటిక్స్, CM3 లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ ఏ క్రిస్టియన్ మినిస్టర్. CM అంటే కరికులం మెథడ్స్, CM అంటే కరికులం మెథడ్స్. MI1 ఎవాంజలిజం అండ్ డిసైపుల్షిప్ మినిస్ట్రీ, PW1 ప్రీచింగ్ ప్రాక్టీస్, PW2 మిషన్ ట్రిప్. కాబట్టి ఫీల్డ్ వర్క్ మనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. తప్పనిసరిగా ప్రీచింగ్ ప్రాక్టీస్ చేస్తాం, మిషన్ ట్రిప్ కూడా చేస్తాం. ఇదండి మన బైబిల్ కాలేజ్ యొక్క కరికులం. ఇది 1 year కోర్స్. వారానికి 2 days చొప్పున 1 yearలో కంప్లీట్ అవుతాయా? ఇవి కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత బ్లాక్ టీచింగ్ ఉంటుంది, మీరే ప్రసంగాలు చేయాలి, తప్పనిసరిగా ఉంటాయి. చాలా కార్యక్రమాలు ఉంటాయి, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు.
ఓకేనండి. ఇవన్నీ మీరు చాలా చక్కగా ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేనే కాకుండా ఇంకా కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు. అందరూ కలిసి చెప్తారు. మంచిది. ఇప్పుడు ఒక సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. బైబిల్ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. బైబిల్ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. బైబిల్ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. ఈ విషయానికి వచ్చినప్పుడు 15 రోజుల్లో 12 గంటల్లో 66 గ్రంథాలు చెప్పేశానండి. 15 రోజుల్లో 12 గంటల్లో 66 గ్రంథాలు చెప్పాను. 60 రోజుల్లో 66 గ్రంథాలు చెప్పాను. 310 రోజుల్లో 66 గ్రంథాలు చెప్పాను. మీరు నేర్చుకుంటానంటే అవన్నీ మీకు ఫ్రీగానే నేను ఇస్తాను. ఇచ్చేసింది విత్ పీపీటీలతో మీరు చాలా చక్కగా, ముందు మీకు చాలా వస్తాయి, పీపీటీలతో సహా మీకు అన్నీ దొరుకుతాయి. చాలా చక్కగా మీరు అప్పుడు కష్టపడక్కర్లేదు, డౌన్లోడ్ చేసుకుంటే చాలు. బైబిల్ని మీ చేతిలో పెట్టాలి. బైబిల్లో మీకు అర్థం కానిదంటూ ఉండకూడదు. ఏ అధ్యాయంలో ఏముందో కూడా మీకు ఈజీగా మీరు చెప్పేయాలి. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథంలో ఏముందో మీరు ఈజీగా చెప్పేయాలి. ప్రకటన గ్రంథాన్ని 1 నిమిషము లోపులోనే మొత్తం చెప్పేస్తుంది. మా వాళ్ళకి తెలుసు, కొంతమంది ఎవరైనా పాత వాళ్ళు వచ్చింటే ప్రకటన గ్రంథాన్ని 1 మినిట్ లోపులోనే చెప్తాను. ఇప్పుడు చెప్పనా, ఆ చివరిలో చెప్పనా? చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు ప్రకటన గ్రంథం 1 నిమిషంలో చెప్పేస్తా. ఖచ్చితంగా అది ఎప్పుడు చెప్తానని ఎదురు చూడండి. 1 మినిట్లో ప్రకటన గ్రంథమా? ఇప్పుడు మామూలుగా జూమ్ మీటింగ్లో ప్రకటన గ్రంథాన్ని 22 అధ్యాయాల్ని 212 ప్రసంగాల్లో చెప్పాను. 212 ప్రసంగాలు 22 అంటే 212 45 నిమిషాల లెక్కన వేసుకోండి. ఒక్కొక్కసారి 1 అవర్ రావచ్చు, ఒక్కొక్కసారి 45 నిమిషాలు రావచ్చు, ఒక్కొక్కసారి 35 నిమిషాలు కావచ్చు. యావరేజ్గా 45 నిమిషాలు చొప్పున 212 రోజులు చెప్పాను ప్రకటన గ్రంథాన్ని. 1 మినిట్లో కూడా మీకు చెప్పేస్తాను. ఇలా సులువులన్నీ బైబిల్ తరగతిలో మీకు చెప్తానండి, ఈజీగా ఉండేటట్టు. అందుకే మీరు కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ పుట్టించండి, వాళ్ళని కూడా జాయిన్ చేయండి తప్పనిసరిగా. ప్రస్తుతానికి బైబిల్ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ రాసుకోండి. 1, బైబిల్ పుస్తకాల సంఖ్య 66. బైబిల్ పుస్తకాల సంఖ్య 66. 2, పాత నిబంధన పుస్తకాల సంఖ్య 39. 3, క్రొత్త నిబంధన పుస్తకాల సంఖ్య 27. క్రొత్త నిబంధన పుస్తకాల సంఖ్య 27. 4, పాత నిబంధన అధ్యాయాలు 929. పాత నిబంధన అధ్యాయాలు 929. 5, క్రొత్త నిబంధన అధ్యాయాలు 260. క్రొత్త నిబంధన అధ్యాయాలు 260. 6, ఇక అంకి చెప్పను, మీరు వేసేసుకోండి. 6, 7 అట్లా. బైబిల్ మొత్తం అధ్యాయాలు 1189. 1189 అంటే 1189 అధ్యాయాలు బైబిల్ మొత్తం అధ్యాయాలు. నెక్స్ట్, పాత నిబంధన వచనాలు 33,21,4 అంటే 33,214.
33,214. నెక్స్ట్ 8 క్రొత్త నిబంధన వచనాలు. క్రొత్త నిబంధన వచనాలు 41,173. పది పాత నిబంధన పదములు. 9 సార్. పాత నిబంధన పదములు 5,93,493. అలాగా కష్టం అవుద్దేమో మీకు వేసుకోవడం, సింపుల్ గా చెప్తాను. 5,93 5,93,493 ఇలా ఈజీ ఉంటది కదండి. మీకు ఏది ఈజీనో అదే చెప్పాలని నా ఉద్దేశం. రైట్. 5,93,493. 11 క్రొత్త నిబంధన పదములు. క్రొత్త నిబంధన పదములు 1 ఆగానంటే కామ పెట్టుకోవడం. 1 81 2 5 3. 1 81 2 5 2 5 3. 12 పాత నిబంధన అక్షరాలు. పాత నిబంధన అక్షరాలు 27, 21, 100. ఇరవై 21, 100. నెక్స్ట్ క్రొత్త నిబంధన అక్షరాలు. క్రొత్త నిబంధన అక్షరాలు 8:45 380. 8:45 380. 14 బైబిల్ మొత్తం అక్షరాలు. బైబిల్ మొత్తం అక్షరాలు 35, 66, 48. 35, 66, 48. అంటే 35,66,480 అక్షరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 15 పాత నిబంధన విమోచన కొరకు వచనాలు. పాత నిబంధన విమోచన కొరకు వచనాలు 4, 7, 3, 4. 4, 7, 3, 4. 16 క్రొత్త నిబంధన విమోచన కొరకు వచనాలు. క్రొత్త నిబంధన విమోచన కొరకు వచనాలు 2, 9, 3, 4. 2, 9, 3, 4. 2, 9, 3, 4. 17 బైబిల్ మొత్తం వాగ్దానాలు. బైబిల్ మొత్తం వాగ్దానాలు 33 30,000 వాగ్దానాలు ఉన్నాయి. మీరేమో సంవత్సరానికి ఒక్కటే తీసుకునేటట్టున్నారు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. నిజమా కాదా?
అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఉంటే మీరు సంవత్సరానికి ఒక్కటే తీసుకునేటట్టుగా ఉన్నారు. సరే, ఆ విషయంలో తర్వాత విందాం, మీకు డౌట్ వస్తే. 18 అన్న 33,000 అన్న 30,000. 30,000 సరే. మీరు ఏదైనా డౌట్ వస్తే మీరు రాసుకునే నోట్స్లో, రఫ్ నోట్స్లో ప్రశ్నల పేజీ అని కొన్ని పేపర్స్ వదులుకొని పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ ప్రశ్న రాసుకోండి. చివరిలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరుగుద్ది. మిమ్మల్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుద్ది. మీకు ఏ ప్రశ్న అయినా సరే అడగొచ్చు. తరగతిలో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది మీకంతా చెప్పకుండా మిమ్మల్ని పంపేస్తే కరెక్ట్ కాదు. ప్రయోజనకరమైంది మేము దాచుకోకూడదు. అది మీకు ఎలాగైనా అందించాలి, అది ఉద్దేశం. సరే, ఏడు ఎనిమిదిలో పాత నిబంధన వచనములు 33,214 అన్నారన్న. కొత్త నిబంధన వచనాలు 41,173 అన్నారు. 4,173. 6,000. సరే. ఓకేనా? సరే బ్రదర్, రైట్. మనం ఎక్కడున్నాం? విమోచన కొరకు వచనాలు 2, 9, 3, 4 కదా. బైబిల్ మొత్తం వాగ్దానాలు 30,000 వాగ్దానాలు. 18 బైబిల్ మొత్తం ఆజ్ఞలు 6, 4, 6, 8 6,468. 6, 4, 6, 8. బైబిల్ మొత్తం ప్రవచనాలు 3, 2, 6, 8. 3, 2, 6, 8. బైబిల్ మొత్తం ప్రశ్నలు 3, 2, 9, 4. బైబిల్ మొత్తం ప్రశ్నలు 3, 2, 9, 4. 21 బైబిల్ మొత్తం దీవెనలు 3,000 దీవెనలు ఉన్నాయి. 22 బైబిల్లో పెద్ద పుస్తకం కీర్తనలు. మరి బైబిల్లో చిన్న పుస్తకం యోహాన్ రాసిన 3వ పత్రిక. 24 బైబిల్లో పెద్ద అధ్యాయం లేక పెద్ద కీర్తన, అధ్యాయం అని కూడా అనొచ్చునండి. ఇక్కడ ప్రస్తుతానికి 118వ అధ్యాయం లేదా కీర్తన. కీర్తనల గ్రంథం చెప్పేటప్పుడు కీర్తనల గ్రంథం అనాలే గాని కీర్తనలు అనకుండా, కీర్తనల గ్రంథం ఫలానా అధ్యాయం అని చెప్పకుండా ఫలానా కీర్తన, ఫలానా చరణం అనండి. వచనాలు, అధ్యాయాలు అనే కంటే కూడా అలా చెప్పడం కొంచెం బాగుంటుంది. బైబిల్లో చిన్న కీర్తన 117. బైబిల్లో పొడవైన వచనం ఎస్తేరు 8, 9. 8వ అధ్యాయం 9వ వచనం. ఆ పేరు మీరు చెప్తారా? చదివి చెప్పగలరా? 8, 9 పేరు చదవగలరా తప్పు లేకుండా? ఎనిమిది 9 తీసారా? ఒకసారి ఆ వచనం తీసి చూడండి.
ఎనిమిది ఈవాన్ అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రాండు పిలువబడింది. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడింది. ఎంత పెద్ద వచనం అండి, ఒక పారాగ్రాఫ్ లా కొన్ని వచనాలు కలిసి ఉన్నట్టున్నాయి కదా. అవును సార్. ఓకే, పెద్ద వచనం, రైట్. పొడవైన వచనం 27. బైబిల్లో చిన్న వచనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:19. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:19. అదంతా చదవడం కంటే ఏమనొచ్చు అంటే 1 తెస్స 5:19 అనొచ్చు. 1 తెస్స, 1 తిమోతి, మళ్ళా 1వ తిమోతి, 2వ తిమోతి, 2వ కొరింథీ అలా అనకూడదు. చిన్న వచనము జీసస్ వెప్ట్ అని అంటారు కదండి. ఆ చిన్న వచనము బైబిల్ మొత్తం మీద ఆ, జీసస్ వెప్ట్. ఏది బ్రదర్? బైబిల్లో ఉన్న చిన్న వచనం అన్నారు కదా, ఆ, అది జీసస్ వెప్ట్ అని అంటారు కదా, అది కాదన్నా? సరిగా స్పష్టంగా రావట్లే మీ వాయిస్. జీసస్ వెప్ట్ అని ఉంటుంది కదన్నా. లాజర్ చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ, యేసు కన్నీరు కార్చెను, జీసస్ వెప్ట్ అని అతి చిన్న వచనం అంటారు కదా. మీరు వచనాన్ని చదివితే అక్కడ యేసు కన్నీళ్లు విడిచెను అనేది చిన్న వచనంగా చెప్తా ఉంటారు. అవును. అక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒకసారి చూడండి. సరే, చూడండి ఒకసారి. బైబిల్లో మధ్య వచనం, ఇందాక అది చెప్పాను కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక అని అంతా చదివే కంటే 1 తిమోతి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక. కొరింథీ 1 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. 1వ కొరింథీలకు, 2వ కొరింథీలకు, 1వ తిమోతికి, 2వ తిమోతికి, 1 తెస్సలోనికలకు, 2వ తెస్సలోని అని పలకకూడదు. ఇది కొంచెం మనసులో పెట్టుకోండి. ఒకవేళ 1 తిమోతి అని చెప్పడం ఇబ్బందిగా ఉందనుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక అని చెప్పాలి. అంత వద్దనుకుంటే మన క్లాసులో షార్ట్ కట్లో ఉపయోగిస్తాం ఆ పదాన్ని, అది మీరు అలా అర్థం చేసుకోండి. సరే, బైబిల్లో మధ్య వచనం కీర్తన 118:8. 118:8. 29. పాత నిబంధనలో మధ్య పుస్తకం సామెతలు. పాత నిబంధనలో మధ్య పుస్తకం సామెతలు. క్రొత్త నిబంధనలో మధ్య పుస్తకం 2 తెస్సలోనిక. క్రొత్త నిబంధనలో మధ్య పుస్తకం 2 తెస్సలోనిక. 31. బైబిల్లో మధ్య పుస్తకం మీకా, నహూము. బైబిల్లో మధ్య పుస్తకం మీకా, నహూము. పాత నిబంధనలో మధ్య అధ్యాయం యోబు 29. పాత నిబంధనలో మధ్య అధ్యాయం 29. క్రొత్త నిబంధనలో మధ్య అధ్యాయం రోమా 13. రోమా 13. పాత నిబంధనలో మధ్య అధ్యాయం ఒకసారి చెప్పారు. యోబు 29. ఓకే. బైబిల్లో మధ్య అధ్యాయం కీర్తన 117. కీర్తన 117. 35. బైబిల్లో పొడవైన పేరు యెషయా 8:3. బైబిల్లో పొడవైన పేరు యెషయా 8:3. ఏంటో చెప్తారా పేరు? లేకపోతే పేరు చదువుతారా?
ట్రై చేయండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. Maheru Shalal has మహేర్ షాలాల్ హస్బస్. తప్పు చదువుతున్నారేమో చూడండి. మహేరు షాలాల్ హష్ బస్. హస్బజ్. మహేరు షలాల్ హాష్బజ్. మహేర్ షాలాల్ రైటే చదువుతున్నారు ఆయన. ఆ పేరు అలాగే చదువుతున్నారా? మహేర్ షాలాల్ హాష్బజ్. అప్ప విడగొడుతున్నారే. అంటే కామన్ ఉంది కదా సార్ అక్కడ. మహేర్ షాల్ హస్బస్. మహేర్ షాల్ హస్బజ్ కామన్ కదా అని. ఓకే, ఇది బైబిల్ గ్రంథంలో పొడవైన పేరు. 36 పరిశుద్ధ అనే పేరు పాత నిబంధనలో 830 సార్లు వచ్చింది. పరిశుద్ధ అనే పేరు పాత నిబంధనలో 830 సార్లు వచ్చింది. 37 పరిశుద్ధ అనే పేరు క్రొత్త నిబంధనలో 250 సార్లు వచ్చింది. పరిశుద్ధ అనే పేరు క్రొత్త నిబంధనలో 250 సార్లు. 38 యెహోవా అనే మాట 700 సార్లు. యెహోవా అనే మాట 700 సార్లు. రైట్. దేవుడు మాట్లాడెను అనే మాట 3000 సార్లు. దేవుడు మాట్లాడెను అనే మాట 3000 సార్లు. ప్రభు అనే మాట 18555. 18555 1855 సార్లు రాయబడింది. నెక్స్ట్ 7 అనే సంఖ్య 107 సార్లు వ్రాయబడింది. 7 అనే సంఖ్య 107 సార్లు వ్రాయబడింది. అదేంటదా? నెక్స్ట్ భయపడకు అనే మాట 366 సార్లు వ్రాయబడింది. భయపడకుడి అనే మాట 366 సార్లు వ్రాయబడింది. యేసు అనే పదం 973 సార్లు. యేసు అనే పదం 973 సార్లు. ఓకే, దేవదూతలు అనే పదం 309 సార్లు. దేవదూతలని పదం 309 సార్లు.
యేసు ప్రభువని క్రొత్త నిబంధనలో యేసు ప్రభువని క్రొత్త నిబంధనలో 747 సార్లు వ్రాయబడింది. 747 సార్లు వ్రాయబడింది. యేసు ప్రభువని అపోస్తల కార్యాల్లో 92 సార్లు వ్రాయబడింది. యేసు ప్రభువని అపోస్తల కార్యాల్లో 92 సార్లు వ్రాయబడింది. 47. సెల అనే పదం 71 సార్లు వ్రాయబడింది. సెల అనే పదం 71 సార్లు వ్రాయబడింది. 48. దేవుని రాకడను మాట రాకడ అనే మాట 568 సార్లు వ్రాయబడింది. 568 సార్లు వ్రాయబడింది. 49. దేవుని రాకడను గూర్చి పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు 318 ప్రవచనాలు ఉన్నాయి. 318 ప్రవచనాలు ఉన్నాయి. దేవుని రాకడను గురించి పాత నిబంధన క్రొత్త నిబంధనలో 318 ప్రవచనాలు ఉన్నాయి. ఇది బైబిల్ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. మరొక సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడిన గ్రంథములు. ఈరోజు రెడ్ పెన్ తెచ్చుకున్నారా? రెడ్ పెన్ తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే పెన్ను పైకి చూపించే వాళ్ళే. ఇంతమందిలో ఒక్కరు తెచ్చుకున్నారా? తప్పనిసరిగా రెడ్ పెన్ యూజ్ చేయాలని చెప్పాను మీకు. హెడ్డింగ్స్ అల్లా రెడ్ పెన్ తో పెడతా ఉండండి. అంటే ఏం లేదు, మీ ఐసైట్ త్వరగా మీ నోట్స్ మీద పడుతుంది. పలానా ఎక్కడుందో మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్. పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడిన గ్రంథాలు. స్వతహాగా బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 మహోన్నత పుస్తకములు కలిగిన గ్రంథం బైబిల్. అయితే ఈ పరిశుద్ధ గ్రంథములో మరికొన్ని ఇతర గ్రంథాలు ప్రస్తావించబడ్డాయి. అంటే బైబిల్ గ్రంథములో గ్రంథములు. ఏమేం గ్రంథాలు ఉన్నాయి? బైబిల్ గ్రంథములో గ్రంథాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? చక్కగా రాసుకోండి. 1, యుద్ధముల గ్రంథం. సంఖ్యాకాండం 21, 14, 15. మీరు త్వరగా రాసుకోండి. యుద్ధముల గ్రంథం సంఖ్యాకాండం 21, 14, 15 వచనాలు. 2, యాషారు గ్రంథం. యెహోషువ 10, 12. 3, సొలొమోను కార్యముల గ్రంథం. 1 రాజులు 11:41. 1 రాజులు 11:41. 4, యూదారాజుల వృత్తాంతముల గ్రంథం. 1
1 రాజులు 14:29, 15:7. 14:29, 15:7. 5 ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథం. స్పీడ్ అయితే చెప్పండి. ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథం. 1 రాజులు 14:19, 15:31. 1 రాజులు 14:19, 15:31. 6 దావీదు రాజు వృత్తాంత గ్రంథములు. దావీదు రాజు వృత్తాంత గ్రంథములు. 1 దిన 27, 24. 1 దిన 27, 24. 7 దీర్ఘదర్శి సమూయేలు గ్రంథం. దీర్ఘదర్శి సమూయేలు గ్రంథం. 1 దిన 29, 30. 1 దిన 29, 30. 8 గాదు గ్రంథం. గాదు గ్రంథం. 1 దిన 29, 30. 1 దిన 29, 30. 9 షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథం. షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథం. 2 దిన 9:29. 2 దిన 9:29. 10 ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథం. ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథం. 2 దిన 13:22. 2 దిన 13:22. 11 నాతాను గ్రంథం. నాతాను గ్రంథం. 1 దిన 29, 30. 1 దిన 29, 30. 12 షమయా రచించిన గ్రంథం. షమయా రచించిన గ్రంథం. 2 దిన 12, 15. 2 దిన 12, 15. 13 యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథం. యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథం. 2 దిన 16, 11. 2 దిన 16, 11. 25, 16. 25, 16. 14 ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథం. యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథం. ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథం. 2 దిన 27, 7. 2 దిన 27, 7. 35, 27. 35, 27. 15 యెహూ గ్రంథం. 15 యెహూ గ్రంథం. 2 దిన 20, 34. 20, 34.
16 రాజుల సటీక గ్రంథం. రాజుల సటీక గ్రంథం. సటీక గ్రంథం. 2 దిన 24, 27. 2 దిన 24, 27. 17 ఉజ్జియా చేసిన కార్యములను గూర్చి. ఉజ్జియా చేసిన కార్యములను గూర్చి ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథం. ఉజ్జియా చేసిన కార్యములను గూర్చి ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథం. 2 దిన 26, 22. 2 దిన 26, 22. 18 ఇశ్రాయేలు రాజుల గ్రంథం. ఇశ్రాయేలు రాజుల గ్రంథం. 2 దిన 33, 18. 33, 18. 19 దీర్ఘదర్శులు రచించిన గ్రంథములు. దీర్ఘదర్శులు రచించిన గ్రంథములు. 2 దిన 33, 19. 2 దిన 33, 19. 20 దావీదు మరియు సొలొమోను వ్రాసి ఇచ్చిన. దావీదు మరియు సొలొమోనులు వ్రాసి ఇచ్చిన క్రమముల గ్రంథం. దావీదు మరియు సొలొమోనులు రాసి ఇచ్చిన క్రమముల గ్రంథం. 2 దిన 35, 4. 2 దిన 35, 4. 21 అహష్వారోషు రాజ్య సమాచార గ్రంథం. అహష్వారోషు రాజ్య సమాచార గ్రంథం. ఎస్తేరు 2, 23, 6:1. ఎస్తేరు 2, 23, 6:1. 22 జ్ఞాపకార్థ గ్రంథం. జ్ఞాపకార్థ గ్రంథం. మలాకి 3:16. మలాకి 3:16. 23 జీవ గ్రంథం. జీవ గ్రంథం. దానియేలు 12:1. ఫిలిప్పీ 4:3. దానియేలు 12:1. ఫిలిప్పీ 4:3. 24 తీర్పు గ్రంథం. తీర్పు గ్రంథం. దానియేలు 7:10. ప్రకటన 20:12. దానియేలు 7:10. ప్రకటన 20:12. 25 7 ముద్రలు గల గ్రంథం. 7 ముద్రలు గల గ్రంథం. 7 ముద్రలు గల గ్రంథం. ప్రకటన 5:1. 26 దేవదూతల గ్రంథం. దేవదూతల గ్రంథం. ప్రకటన 10:2. దేవదూతల గ్రంథం. ప్రకటన 10:2. 66 గ్రంథాలలో 26 గ్రంథాలు ఉన్నాయి. ఏమండి? 66 గ్రంథాలలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 26 గ్రంథాలు ఉన్నాయి. ఎప్పుడైనా గమనించారా ఈ గ్రంథాల సంగతి? చెప్పండి. లేదండి. 4-5 అయితే విన్నాం బ్రదర్. కొన్ని జీవగ్రంథం విన్నాము. బ్రదర్ చదివినప్పుడు చూసాం కానీ అంత వివరంగా గమనించలేదు. బైబిల్ కాలేజ్ వీటిలో జీవగ్రంథం
బైబిల్ కాలేజ్కి వచ్చేదే అందుకోసం. వేరే వేరే ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మధ్యలో కూడా మనం వేరే ఫ్యాకల్టీ ఉన్నప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ ఇస్తాం వాటర్ అది తాగడానికి. ఇప్పుడు మనం చివరిలో తీసుకుంటున్నాం కాబట్టి ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. మీ కృపను బట్టి బైబిల్ తరగతిలో మీ సహాయం మాకిచ్చి ఈరోజు మాకు కొన్ని క్రొత్త సంగతులు తేటపరిచినందుకు స్తోత్రములు. విన్న విషయాలు మా హృదయాల్లో ముద్రించుకొని మీకెంతో మహిమ తేగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరుస్తారని, తోడయుండి కాపాడుతారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి నిన్నటి కంటే ఈరోజు కొంచెం లోతుగా, డీప్గా, డెప్త్గా కొన్ని విషయాలు మనం వినగలిగాం కదా. ప్రభుకు స్తోత్రం.